శనివారం రోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మాదిగల ఆత్మీయ సమ్మేళన సభ విజయవంతమైందని మాదిగ జేఏసీ చైర్మన్ కత్తుల జగన్ కుమార్ తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం నల్గొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాదిగల ఆత్మీయ సమ్మేళన సభకు మాదిగలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేశారని, సభకు విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను అమలు చేసేంత వరకు ప్రతి మాదిగ బిడ్డ నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమాన్ని ముందుండి నడిపించి విజయవంతంగా నిర్వహించిన నెకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. మీడియా సమావేశంలో రాష్ట్ర మాదిగ జేఏసీ కన్వీనర్ పెరిక కరణ్ జయరాజ్, కాంగ్రెస్ ఎస్సీసెల్ జిల్లా అధికార ప్రతినిధి పెరిక అంజయ్య, ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల సన్ని, చింత శివరామకృష్ణ, కందుల మోహన్, లింగస్వామి, బొజ్జ నరసింహ, పందుల హరిప్రసాద్, వీరస్వామి తదితరులు ఉన్నారు. మాదిగల ఆత్మీయత సమ్మేళన సదస్సును నిన్న ఎన్జీ కాలేజ్ ఆవరణలో కనివిని రీతిలో దిగ్విజయం చేసిన ప్రతి మాదిగ బిడ్డకు శిరస్సు వంచి నమస్కరిస్తూ వారికి మా యొక్క దళిత సంఘాల తరపు నుంచి అభినందనలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతుండ్రు. మేము ఇచ్చినటువంటి పిలుపుని స్వీకరించి ప్రతి ఇంటి నుండి, ప్రతి వార్డు నుండి, ప్రతి నియోజకవర్గం నుండి స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి తమ యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలని మద్దతుని తెలిపి ఈ యొక్క మాదిగ వర్గీకరణను వెంటనే అమలు చేయవలసిందిగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి చేసినటువంటి ఈ యొక్క సమ్మేళన సదస్సు విజయవంతం కావడము, మాదిగలలో ఆత్మస్థైర్యము పెంపొందించి మరియు మాదిగలను ముందుకు నడిపినటువంటి ఈ యొక్క కార్యక్రమం ద్వారా మాదిగల సత్తా ఏంటో తెలిపినటువంటి మా యొక్క మాదిగ బిడ్డ నగరకల్ శాసనసభ్యులు శ్రీ వేముల వీరేశం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మాదిగ జేఏసీ తరపు నుండి మేము తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క వర్గీకరణను చట్టం తీసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం వారు భారతదేశంలో మొట్టమొదటిగా వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి సీఎం డైనమిక్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మా యొక్క మాదిగ జేఏసీ తరఫు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అయ్యా ఈ యొక్క వర్గీకరణను ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టానికి ఒక డైనమిక్ యంగ్ లీడర్ని ముందుంచితే భవిష్యత్ తరాల వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందనే ఉద్దేశంతో మరి యొక్క ఈ చట్టానికి వేముల వీరేశం ఎమ్మెల్యే గారికి అయితే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని మా నుండి మీకు విన్నవించుకుంటున్నాం. ఈ విషయాన్ని పరిశీలన చేసి ఈ యొక్క చట్టానికి వీరేశం గారిని పెట్టవలసిందిగా మాదిగ జేఏసీ తరఫు నుంచి మీకు మనవి చేసుకుంటున్నాం. నల్గొండ పట్టణం ఎన్జీ కళాశాల మైదానంలో జరిగిన మాదిగ ఆత్మీయ సమ్మేళన చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. వచ్చిన ప్రతి మాదిగలకు, మాదిగ బిడ్డకు మా సంఘం నుంచి ధన్యవాదాలు తెలుపుతూ, మొట్టమొదటిగా నిండు అసెంబ్లీల మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణపై సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ఫస్ట్ నేను తెలంగాణ రాష్ట్రంలో అమలు పరుస్తాయి వర్గీకరణ అని చెప్పిండు నిండు సభల. దాంతోపాటు నల్గొండ జిల్లా వేముల వీరేశం గారు ఇమ్మీడియట్గా స్పందించి నల్గొండలో భారీ బహిరంగ సభ 10,000 మందితోటి మాదిగ బిడ్డలతో పెట్టడం జరిగింది. మీ మాదిగలందరూ కూడా మా ప్రతినిధి వేముల వీరేశం గారే, ఆయన ద్వారానే అసెంబ్లీలో ఇచ్చే ఈ వర్గీకరణ అమలుపరచాలి, అలాగే అసలు ఈ వర్గీకరణ గురించి చట్టం చేయాలని మేము కోరుకుంటున్నాం. నిన్న స్థానిక నల్గొండలో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనానికి బహిరంగ సభకు విచ్చేసిన నా మాదిగ బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ అమలుపరిచే దాంట్లో చిత్తశుద్ధితో ఉన్నదని, అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ వర్గీకరణ అమలు చేస్తే స్థిరస్థాయిగా మా ముఖ్యమంత్రి గారి పేరు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పేరు నిలబడిపోతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మాదిగల ఆత్మీయ మహాసభ దిగ్విజయం చేసినటువంటి నా మాదిగ రక్త బంధువులందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. నిన్న జరిగినటువంటిది మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఒక
నిర్ణయం తీసుకొని మాదిగల ముద్దుబిడ్డ వేముల వీరేశం అన్న ఒక పిలుపుతోటి ఓ అధిష్టానాన్నే తెప్పించే విధంగా మూమెంట్ చేసినటువంటి అన్నగారికి ఆ ధైర్యశాలికి మేము ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మాదేందో మేము చూసుకుంటాం, మాకు అడ్డు ఎవరు రారు, అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీకి కానీ ఖర్గే కానీ తీసుకున్నటువంటి నిర్ణయానికి మా కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వ్యతిరేకించినట్లయితే కాంగ్రెస్ పార్టీ నుంచే వాళ్ళని డిస్మిస్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం మేము చాలా హర్షించదగినటువంటి విషయం. రాబో రోజులలో మాదిగలు ఏకతాటిపైకి నిన్న జరిగినటువంటి నల్లగొండలో జరిగినటువంటిది ఎన్జీ కాలేజ్ మైదానంలో నభో నభవిష్యత్ అన్న విధంగా సభను నిర్వహించడం చాలా గర్వించదగినటువంటి విషయము. ఈరోజు మేము మాదిగలం అంటే వ్యక్తులమేమి కాదు, మహాశక్తులం అనేటటువంటిది కూడా నిరూపించుకొని నిన్న దిగ్విజయాన్ని పూర్తి చేసిన సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.